శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆత్మరక్షణ మంత్రాలు ఈ రోజు నేను మీకు 2 చెప్పబోతున్నాను. అలాగే అది ఎలా వినియోగించుకోవాలి, విధి విధానము, పద్ధతి అంతా కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క ఆత్మరక్షణ మంత్రాలు మొట్టమొదట ఋషులు, యోగులు, మునులు, అలాగే వైరాగులు వీళ్ళందరి చేతన కూడా ఇటువంటి ప్రక్రియలు, ఇటువంటి మంత్రాలన్నీ కూడా సాధన చేయబడ్డాయి అన్నమాట. దేనికోసము అని అంటే వాళ్ళు చాలా దూరాలు అడవిల్లోకి, ఏకాంతమైనటువంటి ప్రదేశాల్లో ఉండి తపస్సులు చేసుకోవాల్సి వస్తుంది. ఏకాంతమైనటువంటి ప్రదేశాలు, భయంకరమైన అడవులు ఇవన్నీ కూడా దాటి వెళ్ళవలసి వస్తుంది అనమాట. అప్పుడు చాలా భయంకరమైన జంతువులు ఉంటాయి, విషపూరితమైనటువంటి జంతువులు ఉంటాయి, అలాగే పురుగులు ఉండొచ్చు, పాములు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇవే కాకుండా మీకు ఎవరైనా కూడా మనుషుల వలన ప్రమాదము గాని, హాని గాని ఉన్నట్లయితే కనుక ఈ యొక్క జంతువులు, పాములు, అలాగే ఇటువంటి మనుషులు నుంచి మీకు ప్రమాదం ఉన్నట్లయితే కూడా ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని, పద్ధతిని మీరు వాడవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఆ యొక్క మనుషుల వలన గాని, జంతువులు, ఇటువంటి పాములు ఎవరి వలన కూడా మీకు ఎటువంటి హాని కూడా ఉండదు. ఒకవేళ మీకు ఇటువంటి పాలిటిక్స్ అనేటువంటి జరుగుతున్నాయి అనుకోండి, మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర, వేరే మనుషుల దగ్గర, పని చేసే చోట, మీకు వ్యాపారాలు చేసే చోట, మీ యొక్క పని రంగాల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి మనుషులు ఉన్నట్లయితే కనుక అక్కడ కూడా మీరు ఇటువంటి ప్రయోగం అనేటువంటిది మీరు చేసినట్లయితే కనుక మిగతా ఏ మనుషులు కూడా మీ యొక్క జోలికి రాకుండా ఉంటారన్నమాట. ఎవరైనా కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నట్లయితే మీ జోలికి రాకుండా ఉండేటువంటి విధంగా జరుగుతుందన్నమాట. మరి మొట్టమొదట మంత్రాలు అయితే నేను ఆఖరిని తెలియజేస్తాను, పద్ధతి అయితే చక్కగా వినండి. మంత్రాలు చాలా సులువుగా ఉంటాయి, చాలా ఈజీ అనమాట. ఏమాత్రం కూడా కష్టపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. మరి ఈ యొక్క మంత్రాలు ఎలా చేయాలి అని అంటే కనుక ఏదైనా కూడా చక్కగా ఒక ఆదివారం నాడు దీన్ని చేయటం అనేటువంటిది ప్రారంభించండి. లేదు అని అంటే గనుక ఒక శుభతిథి, శుభ రోజు అంటే మంచి రోజు చూసుకొని మొదలు పెట్టినట్లయితే మరీ మంచిది, చాలా మంచిది అనమాట. అంటే ఏకాదశి నాడు కానీ, లేకపోతే దశమి నాడు అయినా కూడా పర్వాలేదు. అలా మంచి రోజు, లేకపోతే పండగ, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఇటువంటి రోజులను కూడా మీరు మొదలు పెట్టచ్చు. ఈ యొక్క రోజున చాలా శుచిగా చక్కగా స్నానం ఆచరించండి, మంచి దుస్తుల్ని కట్టుకోండి. ఫలానా ఈ దిక్కు వైపుకే తిరిగి కూర్చోవాలి అనబడేటువంటి నియమము ఏమాత్రము కూడా లేదు. ఎటువైపు అయినా తిరిగి కూర్చోవచ్చు, ఎలాగైనా కూడా కూర్చోవచ్చు. దీపారాధనలు చేయాలి, పూజలు చేయాలి, ఇటువంటివి ఏమీ కూడా లేవు. కాబట్టి ఏకాంతంగా మీ యొక్క గదిలోనైనా కూడా కూర్చోవచ్చు, కానీ నేల మీదనే కూర్చోండి. ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. అయితే జపానికి రుద్రాక్షమాలని వాడండి. అయితే రుద్రాక్షమాలతో మొట్టమొదటి రోజు మీరు ప్రారంభించే రోజు ఫలానా ఇన్ని రోజులు నేను దీన్ని చేస్తాను అని చెప్పి మనసులో అనుకుని సంకల్పించుకోండి. ఆ యొక్క రోజులలో మీరు ఆ యొక్క సంఖ్య అనేటువంటిది పూర్తి చేయాలి. మరి సంఖ్య ఎంతండి అని అంటే కనుక 10,000 అనమాట. 10,000 జపాన్ని మీరు పూర్తి చేయాలి. ఉదాహరణకి 10 రోజుల్లో నేను దీన్ని పూర్తి చేస్తాను అని చెప్పి సంకల్పించుకొని మొదలు పెట్టండి. ఖచ్చితంగా 10 రోజుల్లో 10,000 పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అంటే రోజుకి ఒక 1000 సార్లు మీరు చేయవలసి ఉంటుంది అనమాట. లేదు అని అంటే కనుక దీన్ని పెంచుకోవచ్చు కూడా. 21 రోజులు చేస్తాను, లేకపోతే 11 రోజులు చేస్తాను అని. కానీ 10,000 చేస్తా, ఆ యొక్క మీరు ఎన్ని రోజుల్లో చేస్తానని సంకల్పించుకున్నారో ఆ రోజుల్లో 10,000 సంఖ్య పూర్తయిపోవాలి. 10,000 సంఖ్య పూర్తయిపోయిన తర్వాత ఇది మీకు సిద్ధిస్తుంది అనమాట. మరి సిద్ధించిన తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉపయోగించాలి అని అంటే ఏదైనా సరే ఒక ఎనప సామాను మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా కూడా ఎనప మొక్క కావచ్చు, లేకపోతే మేకు కావచ్చు, ఇటువంటివి ఏవైనా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని ఒక 108 సార్లు మంత్రించి, మీకు ఎవరి వలనైతే హాని జరిగేటువంటి పరిస్థితులు ఉందో ఆ మనుషులు తిరిగేటువంటి చోటు, లేకపోతే మనుషులు ఆ యొక్క మనుషులు ఉండేటువంటి చోటున దాన్ని విసిరివేయచ్చు. పని రంగాల్లో కానీ ఎక్కడైనా కూడా ఎవరు చూడకుండా. అలాగే చీకటి అడవుల్లో కానీ, భయాందోళనకి గురయ్యేటువంటి ప్రాంతాల్లో, పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఇదే విధంగా దీన్ని పట్టుకొని 108 సార్లు మంత్రించి మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ భయంకరమైన జంతువులు కానీ, పాములు కానీ వాటి దగ్గర ఇదే విధంగా మంత్రించి ఉంచుకున్నటువంటిది మీరు ఆ విధంగా విసిరినట్లయితే కనుక వాటి వలన మీకు ఎటువంటి హాని జరగదు. అప్పటికప్పుడు మంత్రించి విసరటము అని అంటే కష్టము, ఇబ్బంది. కాబట్టి ముందుగానే దాన్ని ఆ విధంగా 108 సార్లు మంత్రించి అది మీ యొక్క జేబులోనో, పర్సులోనో ఉంచుకుని అవసరానికి మీరు దాన్ని వాడుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ప్రక్రియను చేయడానికి నియమాలు ఏమిటి అని అంటే ఏ దిక్కునైనా కూడా కూర్చోవచ్చు. కానీ మిగతా ఎన్ని రోజులైతే మీరు చేస్తారు అని అనుకున్నారో అన్ని రోజులు కూడా మీరు ఏ దిక్కున వైపు కూర్చొని మీరు మొదలు పెట్టారో అదే దిక్కు వైపును కూర్చునే మీరు మిగతా రోజులన్నీ కూడా సాధన చెయ్యాలి ఖచ్చితంగా. అయితే జపమాలను కూడా మళ్ళీ ఇంక తర్వాత మార్చకూడదు. సాధన పూర్తయిపోయే వరకు ఏ జపమాలతో మొదలు పెట్టారో అదే జపమాలని వాడాలి. ఏ ఆసనంతోనైతే మొదలు పెట్టారో అదే ఆసనాన్ని మీరు వాడాలన్నమాట. జపం పూర్తయిపోయేంత వరకు కూడా
కూడా అదే ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఇంతకు మించి కూడా ఇంకా బయటికి వెళ్ళకూడదు, ఈ తిళ్ళు తినకూడదు, ఆ తిళ్ళు తినకూడదు, ఇలాగే పడుకోవాలి, ఇలాగే ఉండాలన్నటువంటి నియమాలు ఏ మాత్రము లేవు. మీరు ఎలా ఉంటున్నారో ఏమిటో మీ యొక్క విధి విధానాలు పద్ధతులు అదే విధంగానే ఉండవచ్చు. కాకపోతే ఈ యొక్క సమయము అనేటువంటిది ఏ రోజు ఏ పూటనైతే మీరు మొదలు పెట్టారో ఒక అరగంట గంట అటు ఇటులోని ప్రతిరోజు కూడా అదే సమయానికి మీరు అదే విధంగా కూర్చొని చేసుకోవటానికి ప్రయత్నం అయితే చెయ్యండి. మరీ అంత కడాకండిగా అక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ ఉదయం అయ్యింది, ఎంత పరిస్థితి చేసినా కూడా మరి ఇది ఏదన్నా పని రీత్యా మీకు అవ్వలేదు అని అంటే అదే ఆసనము జపమాల అదే దిక్కున కూర్చొని అదే యొక్క ప్రాంతంలో కూర్చొని సాయంత్రం కూర్చొని చేసుకోండి. మరి మరుసటి రోజు ఒకవేళ కుదరకపోతే లేదు అంటే ఒక అరగంట గంట తేడాలో అదే సమయాన్ని ప్రతిరోజు చేసుకోవటానికి ప్రయత్నిస్తే గనక అక్కడికి ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వైబ్రేట్ అవుతుంది అనమాట. ఆ యొక్క ప్లేస్ కి ఆ యొక్క సమయానికి ఆ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ అయ్యి మీ పట్ల కురవటం అనేటువంటిది జరుగుతుంది. మీరు చేసేటువంటి ఆ యొక్క మంత్ర జపము కానీ ఏదైతే ఉంటుందో దానికి శక్తి అనేటువంటిది మరింత బలంగా ఏర్పడుతుంది అనమాట. ఇక 2 మంత్రాలు నేను మీకు చెప్తున్నాను. ఈ 2 మంత్రాల్లో మీరు చెయ్యాలనుకుంటున్న యొక్క ప్రక్రియకి ఏ మంత్రాన్నైనా కూడా ఎంచుకుని చేయవచ్చు. రెండిట్లో ఏ మంత్రమైనా కూడా చేయొచ్చు. మరి ఆ 2 మంత్రాలు ఏమిటో కూడా తెలియజేసి నేను ఈ యొక్క వీడియో అనేటువంటిది ముగిస్తాను. సర్వే జనాసుఖినో భవంతు. శివార్పణమస్తు. క్రీం హ్రీం ఓం హ్రీం హ్రీం. మళ్ళీ చెప్తున్నాను, క్రీం హ్రీం ఓం హ్రీం హ్రీం. ఇప్పుడు ఇంకొక మంత్రం చెప్పుకుందాం. ఓం హ్రీం 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 శ్రోం శ్రోం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం 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 శ్రోం శ్రోం స్వాహ. ఇవి ఆ యొక్క మంత్రాలు.